ఉత్తమ ఫోటో అవార్డు. ఈ ఫోటో తీసిన వ్యక్తి అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎందుకో మీకు తెలుసా? మీరు ఈ ఫోటోను జాగ్రత్తగా గమనించండి. ఆ పాప చేతిలో ఆహారం ఉంది. వెనకాల రాబందు ఉంది. ఆ పాప అనుకుంటుంది రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందేమో అని. అందుకే ఆహారాన్ని దాచుకుంటుంది. కానీ ఆ పాపకు తెలియని విషయం ఏమిటంటే ఆ రాబందు చూసేది ఆహారం కోసం కాదు, ఆ పాప కోసమే అని. ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని. కెవిన్ అనే ఫోటోగ్రాఫరు సూడాన్లో 1990లో అక్కడ కరువు కాలంలో తిండి లేక ఎంతోమంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుంచి వెళ్ళి తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో తీసి ప్రపంచానికి పరిచయం చేసినందుకు కెవిన్కు చాలా గుర్తింపు వచ్చింది. సన్మానాలు చాలా జరిగాయి. ప్రపంచంలో కెవిన్ పేరు మారుమోగిపోయింది. ఆయన్ని అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. సన్మానాలు చేసుకోవడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్కు ఒక్కసారి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి, "ఆ పాప ఏమైంది సార్? బతికి ఉందా చనిపోయిందా?" అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు, "ఏమో సార్, ఫోటో తీసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు" అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు, "ఆ రోజు అక్కడ ఉన్నవి 2 రాబందులు. ఒకటి పాప చనిపోతే తినేద్దామని చూసేది, ఇంకొకటి కెమెరా పట్టుకుని కూర్చుంది" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే 1993లో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత. అప్పటికే ఆయన వయసు 33 సంవత్సరాలే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలామందే ఉన్నారు. ప్రతిదీ ఫోటో తీయటం, అక్కడ మన అవసరం ఉన్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా 10 మంది మెప్పు కోసం ఆపదలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఫోటోలు వీడియోలు తీసేవారే ఎక్కువ. కళ్ళ ముందే అమానుషాలు, అఘాయిత్యాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్న అవకాశం ఎదుర్కొనే శక్తి ఉన్న ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేసి వినోదం చూడటం అందరికీ అలవాటుగా మారింది. ఆ రోజు అక్కడ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజు మనం మరుస్తుంది కూడా ఆ మానవత్వమే. మనలోని మానవత్వాన్ని చంపుకొని చోద్యం చూస్తూ సెల్ ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తున్నామంటే అప్పుడే మనము కెవిన్ లాగా బతికున్న శవాల కిందే లెక్క. ఈ వ్యాసం విన్నాక మనలోని మానవత్వం నిద్ర లేవకపోతే మనిషిగా బ్రతకడం వృధా ప్రయత్నమే. నేను సేకరించిన ఈ విషయం మీతో పంచుకోవాలని అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.